కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే తు గోవింద ప్రభాతే కరదర్శనం అన్నారు. అంటే మనం ఉదయం లేచిన వెంటనే చేయి చూసుకోవాలట. చేయి చూసుకుంటే మనం సమస్తమైనటువంటి సుఖాలు సంపదలు కలుగుతాయని ఆ రోజు శుభవార్తలు మనం వింటామని చెబుతున్నారు. చేత స్వామికి నమస్కారం చేస్తూ ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మనం ఈ వారం వారఫలాలు ప్రారంభిద్దాం. జాన్యువరి 4th టు జాన్యువరి 10th ఎలా ఉన్నాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మనం చేయవలసిన సులభమైన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. గ్రహాల పొజిషన్ చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. కర్కాటక సింహ కన్య రాశుల్లో చంద్ర సంచారం, అదేవిధంగా కుజుడు బుధుడు శుక్రుడు రవి 4 గ్రహాలు ఎక్కడున్నాయంటే ధనురాశిలో ఉన్నాయి. వృశ్చిక రాశిలో 3 గ్రహాలు, ధనుర్రాశిలో ఈ యొక్క రవి సూర్య భగవానుడు ఉంటాడు. ఈ విధంగా కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని. ఈ విధమైన గ్రహ సంచారంతో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే అష్టమంలో ఉన్నాయి గ్రహాలన్నీ. అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయండి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు అష్టమంలో ఉన్నాయి. అయితే ఈ వృషభ రాశి వారికి అనుకూలం ఏమిటి అంటే గురుడి యొక్క బలం మాత్రం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు ఎంతటి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అంతే కదండి. లాభంలో శని ఉన్నాడు, శని కూడా అంతే. శని గురుశలు ఇద్దరు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఎంతటి కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేయగలుగుతారు. అయితే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో వివాదాలు గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. వారాంతం వల్ల ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి. కాస్త పనుల్లో ఆలస్యమైన ఆర్థిక డెవలప్మెంట్స్, శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, మానసికమైన ప్రశాంత వాతావరణం అంతా వారాంతంతో. వారం మధ్యలో మనం అంటే కిట్టల వాళ్ళు, చిన్న చిన్న సమస్యలు ఉన్నవాళ్ళు మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఒక కుతంత్రపు ఆలోచనలతో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వారి విషయంలో వారు రెచ్చిపోయారు కదా అని మనం రెచ్చిపోకుండా నిదానంగా చక్కగా మాట్లాడితే అనుకూలమైన ఫలితాలు కూడా లభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉండవు. మంచి బాగా చేయగలరు అనిపిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. వృత్తుల పరంగా కూడా చూసినట్లయితే సమాజంలో ఆ వృత్తుల్లో నైపుణ్యం, కళా నైపుణ్యం, వాటిలో నైపుణ్యత ద్వారా మీకు మంచి పేరు, ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారాత్మకంగా కూడా చూసినా మనకి పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. అలాగే సంచార వ్యాపారస్తులకి, చిన్న చిన్న వృత్తులు చేసేవారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగనే మనం చూసినట్లయితే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, షేర్స్, ఐటీ రంగం కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉన్నది. అంజాతీయ రాశి వారికి ఈ వారం వార ప్రారంభం, వారాంతం ప్రోత్సాహకరంగా ఉన్నది. ముఖ్యమైన పనులు చేయండి. మరి సంఖ్యల్లో 5 వాడండి. రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో అమ్మవారిని పూజించండి. శుక్రవారం అమ్మవారికి చక్కని మాష చక్రాలు వేసి నైవేద్యం పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి.